శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూరికి వెళ్దాం అనుకున్న వాళ్ళు చాలామంది అడిగే ప్రశ్న ఒకటి ఉంది. అదేమిటంటే, ఏమండి కోణార్క్ వెళ్ళాలా, అక్కడ అసలు ఏమైనా ఉందా? ఎందుకంటే కొందరేమో కోణార్క్ అద్భుతం అంటారు, కొంతమంది ఏమో అక్కడ ఏమీ లేదు, రాళ్ళు రప్పలు తప్ప అంటారు. ఏది నిజమండి? ఎందుకంటే కోణార్క్ వెళ్ళి రావడానికి ఒక రోజు పడుతుంది కదా, లేకపోతే పూరి చుట్టూ ఉన్నవి చూడొచ్చు, వెళ్ళాలా వద్దా అని. ఇంతకీ నిజం చెప్పాలంటే ఆ రెండు స్టేట్మెంట్స్ కూడా నిజాలే. మీరు దేనికోసం వెళ్తున్నారు కోణార్క్ అనే దాన్ని బట్టి మీకు నచ్చడం నచ్చకపోవడం. ఇప్పుడు పూరిలో జగన్నాథుడిని చూసినట్టు దేవుణ్ణి చూద్దామని ఆశతో వెళ్ళారనుకోండి, కోణార్కులో ఏమీ లేదు, కూలిపోయిన ఆలయం తప్ప, పైకి కూడా ఎక్కనివ్వరు, మన చుట్టూ తిరిగేసి వచ్చేయడం అంతే. అలా కాకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళేదానికన్నా ఆర్కిటెక్చరల్గా ఇష్టపడి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది కోణార్క్. ఎందుకంటే అక్కడ అద్భుతమైన శిల్పాలు, ఆర్కిటెక్చర్ అవన్నీ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు కోణార్క్ ఆలయానికి సంబంధించిన రహస్యాలన్నీ చెప్తాను. ఒకవేళ మీరు వెళ్తే కనుక తేలిగ్గా చూసొచ్చేయచ్చు. కాకపోతే చెప్పే ముందు ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఏమిటంటే, కోణార్కులో విపరీతమైన ఎండ. అసలు ఆ ఎండ, మరి అది అర్కక్షేత్రం కదా సూర్యుడిది, మరి ఆ వేడి అలా ఉంటుందేమో తెలియదు. మామూలుగా పూరిలో కూడా ఎండ ఎక్కువగానే ఉంటుంది, కానీ కోణార్కులో అలా కాదు, ఇలా గుచ్చుకుంటున్నట్టు, సూదులతో గుచ్చుతున్నట్టు ఉంటుంది ఎండ. అదేమిటో విచిత్రం. అందుకని దానికి సంబంధించిన గొడుగులు అలాంటివన్నీ, సాక్స్ పట్టుకెళ్ళండి. రెండవది, కోణార్క్ గోడల నిండా విపరీతమైన శృంగార శిల్పాలు. ఇంత సైజు నుంచి మొదలుపెట్టి ఇంత సైజు దాకా అన్నీ ఉన్నాయి, చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. దాంతో మీరు పిల్లలతో వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతారు కొన్ని. అలా కొంతమంది పిల్లలు అడగడం నేను గమనించాను కూడా. అందుకని పిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఈ రెండు మైండ్లో పెట్టుకోండి. సరే, ఇప్పుడు ఆలయంలో ఏముంది అనేది చెప్తా. మొట్టమొదట ఇక్కడ చూపిస్తున్న బొమ్మ చూశారు కదా, ఇందులో పైన ఉన్నది అసలు కోణార్క్ ఆలయం, చరిత్రలో ఉండేది ఎప్పుడో. మీరు చూస్తే కనుక అద్భుతంగా సూర్యుడి రథంలాగా ఉండి, ముందు గుర్రాలవన్నీ ఉండి చాలా అద్భుతంగా ఉండేది ఆలయం. ఆ తర్వాత దండయాత్రలో ఆలయం మొత్తం ధ్వంసం అయిపోయి ఇప్పుడు రెండు ముక్కలు మిగిలే ఆలయంలో. అవి మిగిలిన ముక్కలు ఏమిటి అనేది కింద బొమ్మలో చూపిస్తుంది. ఆ చిన్న ముక్కలు రెండు మిగిలే అంటే అవి కూడా మొత్తం కూలిపోయి ఉన్నాయి. అందులో దేవత కానీ ఏమీ లేదు, మట్టి పోసేసి మూసేసారు అదంతా. ఆ మొదటి మొక్క ఉంది, దాని చుట్టూ మనం తిరగచ్చు. ఈ రెండో చిన్న మొక్కకి పైకి ఎక్కచ్చు, మనం మెట్లు ఉంటాయి అంతే తప్ప ఇంకా కోణార్కులో మొదటి ఆలయం పైకి ఎక్కడానికి కానీ అవి ఏమీ కుదరవు. ఇది అక్కడ ఉన్నది. అయితే మరి కోణార్కులో సూర్యుడి విగ్రహం గాల్లో తేలుతూ ఉంటుంది అని మనం చదువుతూ ఉంటాం కదా, అది ఎక్కడుందండి? అది ఉందా ఇప్పటికీ అంటే, అది ఇప్పటికీ ఉంది, కానీ కోణార్క్ ఆలయంలో లేదు. బాకర్ ఖాన్ అని ఒక తురుష్కుడు దండయాత్ర చేయబోతుంటే, అప్పుడు నరసింహదేవుడు అనే రాజు కోణార్కులో రెండు అపురూపమైన వాటిని బయటికి తీసుకొచ్చేశారు. ఒకటేమిటంటే ఆ సూర్యుడి మూర్తి, రెండోది అరుణస్తంభం అని మహాశక్తిమంతమైనది ఒకటి ఉంది. అది సూర్యుడి కిరణాలని ఒక రకంగా యాంప్లిఫై చేసి ఆ మూర్తి మీద పడేలా చేసేది అరుణస్తంభం. చాలా విచిత్రమైనది అది. ఆ రెండింటిని తీసుకొచ్చి పూరిలో పెట్టేశారు, ఆ దండయాత్రకి గురి కాకుండా. ఎక్కడున్నాయి అవి పూరిలో అంటే, అరుణస్తంభం మీరు పూరి ఆలయంలోకి వెళ్తూ ఉంటే బయటే ఉంటుంది ఒక స్తంభం, అందరూ దీపాలు అవి పెడుతూ ఉంటారు చూసారా, అదే అరుణస్తంభం. దానిపైన అనూరుడు ఉంటాడు. ఇంకా సూర్యనారాయణ స్వామి విగ్రహం ఎక్కడుందండి అంటే, అది పూరి ఆలయంలోనే. లోపలికి వెళ్తే మీరు ఉత్తరం వైపు ఒక సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. అందులో వెనకాల ఒక విగ్రహం, ముందు ఒక విగ్రహం ఉంటాయి. వెనకాల ఉన్నది ఇంద్రుడి విగ్రహం, అది మొట్టమొదటి ఇంద్రుడి ఆలయం. తర్వాత ఈ కోణార్కులో మూర్తిని తీసుకొచ్చి ముందు పెట్టారు, అప్పుడు అది సూర్యుడి ఆలయం అయిందనమాట. అక్కడ పూజలు జరుగుతున్నాయి. అయితే ఆ పూరిలో విగ్రహం గాల్లోకి ఎగురుతుందండి అంటే, గుర్తుపెట్టుకోండి, గాల్లోకి ఎగరడము ఆ విగ్రహం యొక్క మహిమ ఏమీ కాదు. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే ప్రిన్సిపుల్ కోణార్కులో చేశారు. దాని ప్రకారం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పాటు చేస్తే కనుక ఒక వస్తువుని గాల్లో నిలబెట్టచ్చు. అది మనం కూడా చేయొచ్చు ఎక్స్పెరిమెంట్. అలాగ శిల్పులు చాలా అద్భుతంగా చేసింది కోణార్క్ ఆలయం. అక్కడ అదంతా ధ్వంసం అయిపోయింది. అలాగే ఆ మూర్తిని ఇక్కడికి తెచ్చేశారు కదా, ఈ మూర్తి గాల్లో ఉండదు, మామూలుగా నేల మీదే ఉంటుంది అంతే. సరే, ఇప్పుడు మన కోణార్క్ ఆలయంలో చూడవలసినవి 5 ఉన్నాయి ముఖ్యమైనవి. అవి ఏమిటి అనేది ఇప్పుడు చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే, మీరు ఆలయంలోకి వెళ్ళగానే మీకు ఎడం పక్క ఒక పెద్ద వృక్షం కనిపిస్తుంది, ఊడలతో సహా. ఎవ్వరూ వెళ్ళరు అక్కడికి, కానీ అన్నిటికన్నా ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం అదే. దాన్ని సాంబుడి తపోవనము అని పిలుస్తుంది. సాంబుడు తెలుసు కదా మీకు, శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు, కృష్ణుడికి జాంబవతికి పుట్టాడు. అతను చాలా మిస్చీవియస్ చైల్డ్, ఎన్నో దారుణమైన పనులు చేశాడు. అలాగా ఒకసారి ఒక చెయ్యకూడని తప్పు చేస్తే స్త్రీల పట్ల, అప్పుడు నారద మహర్షిని కుష్ఠరోగం వస్తుంది అని చెప్పి శపించాడు. అతనికి అలాగే వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఓహో నా కొడుకు కదా అని రికమెండేషన్తో స్వామి ఏం తీసేలా, అనుభవించు అన్నాడు.
అతను క్షేత్రాలన్నీ తిరిగి 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 చివరికి కోణార్క్ దగ్గరికి వచ్చి ఇక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ చెట్టు కింద. మొదలు పెడితే కొన్నాళ్ళకి అతను తపస్సు ఫలించి అతను సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యమండలంలోంచి కొన్ని శ్లోకాలు అతని ముందు పడ్డాయి. 12 శ్లోకాలు పడితే వాటినే ద్వాదశార్యాస్తుతి అంటారు. మీలో కొంతమందికి వచ్చే ఉంటుంది, ఉజ్జన్నజ్య వివస్వాన్ ఆరోహన్ ఉత్తరాన్ దివం దేవ అని ప్రారంభం అవుతుంది. అది రోగ నివారణకి అద్భుతం. చిన్న చిన్న శ్లోకాలు, కానీ ఎన్ని రకాల రోగాల్ని పోగొట్టే శక్తి ఉందో వాటిలో. అప్పుడు అతను కూర్చుని వాటి ఉపాసన చేస్తే ఆ కుష్ఠరోగం అంతా పోయింది. ఆ సాంబుడు తపస్సు చేసిన ప్రదేశమే ఆ సాంబుడి తపోవనం, ఆ చెట్టు. అక్కడ ఇప్పటికీ ఆ శక్తి ఉంది. అందుకని మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా చెట్టు కింద కూర్చుని ఆదిత్య హృదయం కానీ లేకపోతే ద్వాదశార్యాస్తుతి అయితే మరీ మంచిది, అది కూర్చుని చదువుకోండి. ఇంకా రెండవది ఏమిటి అంటే మీరు ఆలయం చుట్టూ తిరగచ్చు. కింద తిరుగుతూ ఉంటే కనుక మీకు 24 చక్రాలు కనిపిస్తాయి. అందులో ఒకవైపు 12 ఇంకోవైపు 12 ఉంటాయి. అవి ఆ సూర్యుడి రథానికి చక్రాలు. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది కోణార్కులో చూసి తీరాల్సిన అద్భుతం. అందులో మొట్టమొదటి చక్రం ఉంటుంది, అదైతే మనకు అందుబాటులో ఉంటుంది, ముట్టుకోవచ్చు. అదొక్కటే అలా పెట్టారు. మిగతావి మనకు అందకుండా గ్రిల్ పెట్టేశారు, లేకపోతే పాడి చేస్తాం కదా మనం. అందుకని దాని దగ్గరికి వెళ్తే మీరు ఎవరైనా గైడ్ ఏం చేస్తాడంటే గొడుగు తీసి దాన్ని ఆ మధ్యలో ఒక ఉంటుంది కదా దానిపైన పెడతాడు. పెట్టగానే అప్పుడు సూర్యుడి నీడ ఆ గొడుగు మీద పడి ఈ చక్రం మీద పడుతుంది. అది ఎక్కడ పడింది అన్న దాన్ని బట్టి టైం సరిగ్గా అవర్స్ మినిట్స్తో సహా చెప్పచ్చు. అక్కడ 8 స్పోక్స్ ఉన్నాయి. ఆ 8 కూడా ఒక్కొక్కటి 3 గంటలు అన్నమాట. 8 × 3 24. వాటి మధ్యలో మళ్ళీ చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి. కరెక్ట్గా నీడ ఎక్కడ పడింది అన్న దాన్ని బట్టి కౌంట్ చేస్తే అప్పుడు టైం ఎంత అయిందో చెప్పచ్చు. అది మన వాచి చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలా కట్టారు శిల్పులు, మహానుభావులు. అది తప్పకుండా చూడాల్సిన విషయం. అలాగనే ఆ చుట్టూ తిరుగుతూ ఉంటే మీరు పైకి ఎక్కడానికి మాత్రం కుదరదు. పైన అంతా మూసేశారు. అలాగే గర్భాలయం అన్నీ కూలిపోయి అది ఒక మట్టి దిబ్బ కింద ఉంటే అది గోడలు పెట్టి మూసేశారు. అందుకని పైకి ఎక్కనివ్వరు. మీరు కేవలం ఆ కింద తిరగడమే అంతే. ఆ తరువాత మీరు ఆ చుట్టూ చూసే శిల్పాల్లో ఇబ్బందికరమైనవి ఉంటాయని చెప్పాను కదా, వాటితో పాటే కొన్ని విశేషమైనవి కూడా ఉన్నాయి. ఉదాహరణకి కొంతమంది స్త్రీమూర్తులు హై హీల్స్ వేసుకున్నట్టు, 3/4 ప్యాంట్లు వేసుకున్నట్టు, అలాగనే చాలా విచిత్రమైన బట్టలు వేసుకున్నట్టు, హ్యాండ్ బ్యాగులు పెట్టుకున్నట్టు అలాంటివి ఉన్నాయి. ఈ ఆలయం ఎప్పుడో 1000 సంవత్సరాల పైన ముందు కట్టింది. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఫ్యాషన్ అని అనుకుంటున్నామో అవన్నీ ఎన్నో వేల సంవత్సరాల నుంచే మన పెద్దలకి తెలుసు అని చెప్తుంది అనమాట ఆలయం. కానీ సాంప్రదాయబద్ధంగా ఉండేవారు, అది వేరే విషయం. ఇంకా మూడవది చూసి తీరాల్సిన విశేషం ఏమిటంటే మీరు ఈ ఆలయం కింద తిరుగుతూ ఉంటే మీకు 3 వైపులా 3 సూర్యుడి బొమ్మలు కనిపిస్తాయి. అవి చాలా పైకి ఉంటాయి, మనకి ఇంతలా కనిపిస్తాయి, కానీ చాలా పెద్ద మూర్తులు. అవి కింద నుంచి చూస్తే మాదిరిగా కనిపిస్తాయి. జూమ్ లెన్స్ ఉంటే కనుక క్లియర్గా చూడొచ్చు. అవి మాత్రం చూసి తీరాల్సినవి. అందులో మొట్టమొదటి బొమ్మ చూస్తే మీరు సూర్యుడు చిన్న పిల్లవాళ్ళ ఉన్నట్టుగా ఉంటాడనమాట. అంటే బాలభానుడు ఉదయం పూట సూర్యుడు పైకి వచ్చేటప్పుడు ఎలా ఉంటాడు అనే దాన్ని చెక్కారు. చిన్న పిల్లవాడి ముఖ కవళికలు ఉంటాయి. వెనక్కి వెళ్ళి చూస్తే మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో అన్నది చెక్కారు. ఆయన పెద్ద జటాజూటంతో ప్రచండంగా ఉంటాడు. అసలు ఆ ముఖం చూస్తుంటే వెలిగిపోతున్నట్టు ఉంటుంది విచిత్రంగా. మూడవ శిల్పం దగ్గరికి వెళ్తే సాయంత్రం పూట మళ్ళీ సూర్యాస్తమయం అయిపోయేటప్పుడు ఎలా ఉంటాడు అని, ఆయన ముఖంలో అలసిపోయినట్టు అలసట కనిపిస్తూ ఉంటుంది. గుర్రం కూడా అలసిపోయి ఇలా కాళ్ళు 2 ఇలా పెట్టుంటుంది. ఆ 3 మూర్తులు తప్పకుండా చూడాలి. కానీ అవి చాలా ఎత్తులో ఉంటాయి, చూస్తే కనిపిస్తాయిలేండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న ఫోటోలు అవే. ఇంకా 4వది ఏమిటంటే ఈ ఆలయానికి ఎదురుగుండా నాట్య మండపం ఉంది కదా, అది దానిపైకి మనం ఎక్కచ్చు. అక్కడ కొన్ని శిల్పాలన్నీ ఉన్నాయి. అది కూడా రూఫ్ అవన్నీ కూలిపోయింది, కానీ కొన్ని శిల్పాలు ఉన్నాయి. అక్కడ ఒక విశేషం ఉంది. దానికి 3 ద్వారాల్లా ఉంటాయి. అందులో మధ్యలోంచి చూస్తే మీకు సూర్యుడి ఆలయం యొక్క సింహద్వారం ఎదురుగుండా కనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే ఇటుపక్క నుంచి చూసినా అటుపక్క నుంచి చూసినా కూడా అది ఎదురుగుండా ఉన్నట్టే ఉంటుంది. చాలా విచిత్రంగా నిర్మించారు. అది ఆర్కిటెక్చరల్ మార్వెల్ అనమాట అది. అందుకని అదొకటి చూడండి పైకి ఎక్కి. ఇంకా 5వది ఏమిటంటే ఆఖరిది, మీరు ఈ ఆలయం నుంచి బయటకు వచ్చేసి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే ఒక నవగ్రహాల ఆలయం కనిపిస్తుంది. ఆ నవగ్రహ ఆలయంలో నవగ్రహాలు అద్భుతంగా చెక్కున్నాయి నల్లరాతి మీద, నయన మనోహరంగా ఉంటాయి. ఏ ఆలయంలోనూ నవగ్రహాలు అంత అందంగా ఉండవు. శుక్రాచార్యుడికి ఒకే కన్నుండి అలా చాలా అద్భుతంగా చెక్కారు. అవి తప్పకుండా చూడండి. అది ఎక్కడిది అంటే ఈ సూర్య ఆలయంలో పైన ఒక ఆర్చి లాగా ఉండేదిట. అది తర్వాత కూలిపోయినప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. ఆ తర్వాత పూజలు అవన్నీ చేస్తున్నారు. అందుకని ఆ నవగ్రహాలు ఒకటి దర్శించుకోండి తప్పకుండా. ఇది కోణార్కులో చూడవలసింది.
అలాగే కోణార్క్ వరకు వెళ్తే కనుక ఒకవేళ మీకు కారులో కానీ వెళ్తే ఆ దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో కాకట్పూర్ అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ మంగళాదేవి అమ్మవారు ఉన్నారు. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. నేను మీకు నవకళేబరం గురించి చెప్తూ అందులో స్వామిని తయారు చేసే జగన్నాథ ప్రభువుని తయారు చేసే దారుని ఎలా వెతుకుతారు అన్ని రహస్యాలు ఉన్నది అంటే అది ఒక అమ్మవారు ధ్యానంలో కనిపించి చెప్తారని చెప్పానే, ఆ అమ్మవారే కాకట్పూర్ మంగళాదేవి. ఎంత శక్తివంతమైన దేవత. అసలు ఆ దేవత అక్కడికి ఎలా వచ్చారు అంటే ఒక వ్యాపారి ఎవడో ఒక నౌకలో వస్తువులన్నీ తీసుకువెళ్తుంటే అక్కడికి వచ్చాక నౌక ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కదలలే. దాంతో అదేమిటి అని ప్రయత్నించి చూసి వచ్చి ఒడ్డున పడుకుంటే రాత్రి అమ్మవారి కల్లో కనిపించి అక్కడ నేను మట్టిలో కూరుకుపోయి ఉన్నాను, నన్ను బయటికి నీ నౌక కదులుతుంది అని చెప్పారు. దాంతో అతను తవ్వి చూస్తే నిజంగానే దొరికింది. అతని పరివారం అంతా లాగుదామని చూసినా రాలే. అప్పుడు అమ్మవారినే ప్రార్థిస్తే అరటి నారు ఉంటుంది, అది కట్టి లాగండి వచ్చేస్తాను అని చెప్పారు. కట్టిలా లాగితే బయటకు వచ్చేసారు అమ్మవారు. అప్పుడు ఇక్కడ ఆలయం కట్టి అందులో ప్రతిష్ఠించారు. ఆ అమ్మవారు ఇప్పటికీ ఆలయంలో సశరీరంగా తిరుగుతూ ఉంటారు అని అంటారు. ఉదాహరణకి అక్కడ ఒక ఇది చూపిస్తారనమాట. ఏమిటంటే బయట 2 శిల్పాలు ఉన్నాయి సింహానివి, ఇటో సింహం ఇటో సింహం. అందులో ఒక సింహం అరిగిపోయి ఉంటుంది, ఒక సింహం మామూలుగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఏమిటంటే రాత్రి అమ్మవారు ఆ సింహం పైన కూర్చుని నగర సంచారం చేస్తారు అని. దానికి వాళ్ళు చూపించే నిరూపణ ఏమిటి అంటే రాత్రి ఆలయం మూసేసే ముందు కొన్ని ఫ్రెష్ పువ్వులు తీసుకుని ఆ సింహం పైన ఈ సింహం పైన వేస్తారు. వేసి అందరూ బయటకు వచ్చేస్తారు ఆలయం మూసి. పక్క రోజు ఉదయం తెరిచి చూస్తే కనుక ఈ సింహం మీద ఉన్నవన్నీ ఎవరో పైన కూర్చున్నట్టు నలిగిపోయి ఉంటాయి, ఆ సింహం మీద మామూలుగా ఉంటాయి. అది మనం కూడా ఆలయం తెరిచినప్పుడు వెళ్తే చూడొచ్చు. అలా వాళ్ళు నిదర్శనం కింద చూపిస్తారు. ఏదేమైనా అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత. అందువల్ల కోణార్క్ ఆలయం గబగబా చూసేసి మీకు ఇంకా సమయం ఉంటే కనుక తప్పకుండా కాకట్పూర్ వెళ్ళి మంగళాదేవి దర్శనం కూడా చేసుకోండి. శ్రీమాత్రే నమః.